90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. మనకున్నటువంటి మన కొద్దిపాటి పెట్టుబడితో చిన్న వ్యాపారాల మీద మనం దృష్టి పెడుతున్నాము. మరి ఈ రోజు కూడా మీకోసం నేను ఒక మంచి బిజినెస్ ఐడియా చెప్పడానికి అయితే వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మాట్లాడదాము. మరి చూస్తున్నారు కదా సోడా. మరి సోడా బిజినెస్ ఎలా ఉంటుంది, పెట్టుబడి ఎలా ఉంటుంది, మరి లాభాలు ఎలా ఉంటాయి, నష్టాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మాట్లాడి తెలుసుకుందాము. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ, చెప్పండి. ఇప్పుడు ఈ సోడా బండి పెట్టడానికి మీరు రోజు వారి ఎంత పెట్టుబడి పెడతారు? ఎంత అంటే ఒక 200-300 అయితే రోజు ఖర్చు. ఖర్చు 200 గ్లాసెస్ తెచ్చుకుంటాము, చక్కెర తెచ్చుకుంటాము. ఇంకా వారానికి ఒకసారి గ్యాస్ అయిపోతుంది అంతే. అంటే రోజుకి 200 అయితే పెట్టుబడి రోజు పెడతారు. 200 ఎంత వస్తుంది రోజుకి? రోజుకి 500-600 వస్తాయి. రోజుకి 500-600 అయినా వస్తాయి రోజుకి. ఇప్పుడు సమ్మర్ లో అయితే 1000 వస్తాయి. 1000 వస్తుంది. ఏమేమి తెస్తారు మీరు? ఏమేమి సామాన్లు తెస్తారు? తేవడమా, గ్లాసెస్, చక్కెర, మసాలా, ఉప్పు తెచ్చుకుంటాం. సరే, ఇప్పుడు మరి సమ్మర్ వస్తేనే దీనికి ఎక్కువ బిజినెస్ కదా, ఎండాకాలం. మరి ఎండాకాలమే పెడతారా? మామూలుగా మీరు ఎప్పుడు కూడా రన్ అవుతూ ఉంటుంది? లేదమ్మా, మాది ఎప్పటికి నడుస్తూనే ఉంటుంది. ఎప్పటికి నడుస్తూనే ఉంటుంది. అంటే ఎలా నువ్వే ఉంటావా ఇక్కడ? మరి ఇక్కడ నేనే. ఎవరు సపోర్ట్ చేయరు? లేదు. అంటే ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు మా ఆయన వస్తాడు. సో వింటున్నారు కదా గైస్, 200 పెట్టుబడి పెడతారంట, 500 ఇన్కమ్ వస్తుంది. మరి వస్తువులు ఏమేమి తెస్తారో కూడా చెప్పారు కదా. మరొకసారి క్లియర్ గా ఏ వస్తువుకి ఎంత ఖర్చు అవుతుందో అవి కూడా అడుగుదాము. ఒక విషయం చెప్పండి అమ్మా. ఇప్పుడు చూస్తే గ్లాసెస్ ఉన్నాయి, నిమ్మకాయలు ఉన్నాయి, మెషిన్ ఉంది. ఇప్పుడు ఈ మెషిన్ ఎంత ఉంటుంది? మిషన్ అవన్నీ ఉన్నది మాకు మొత్తం కలిసి ఇప్పుడు వస్తుంది మాత్రము 10,000 పైన అవుతుంది. ఇదంతా కొనుక్క రావాలంటే బండి సామాన్ మొత్తం కొనుక్క రావాలంటే 10,000 పైన పడుతుంది. అంటే మరి దీనికి రిపేర్ అలా ఏమన్నా ఉంటుందా? రిపేరింగ్ అయితేనే ఉంటుంది, మధ్యలో అవుతుంటుంది. నెలలో ఎన్నిసార్లు రిపేర్కి వస్తుంది? నెలలో అంటే ఏం కాదులే, ఇప్పుడు ఎందుకు చెప్పాలి కానీ నెలలో ఏం కాదు. ఇప్పుడు మామూలుగా సామాన్ ఎంత ఖర్చు అవుతుంది? రిపేర్ అయినప్పుడు ఎంత ఖర్చు పెడతావు? ఇక దాన్ని బట్టి ఉంటుంది. ఒక 500 అవుతుంది, 200 అవుతుంది అట్లా. మరి ఇప్పుడు ఐస్ అన్నావు కదా, ఈ 200లో ఐస్, చక్కెర, నిమ్మకాయ, మసాలా ఇవన్నీ వచ్చేస్తాయా? 200 మేము డైలీ అంటే నిమ్మకాయలు అంటే వారానికి ఒకసారి తెచ్చుకుంటాం. అవి ఇప్పుడు రేట్ ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు 3,000 సంచి. అది అవును, 10 నిమ్మకాయ 3,000 సంచి. అంటే అది ఎంత నెలంతా వచ్చేస్తాయా? నెల రాదు, 15 రోజులు పడుతుంది. 15 రోజులు. 3,000 సంచి 15 రోజులు వస్తుంది. మళ్ళీ 3,000 పెట్టి మళ్ళీ తెచ్చుకోవాలి. సరే, ఒక విషయం చెప్పమ్మా. ఇప్పుడు ఒక రోజుకి మామూలుగా రోజు చూసుకుంటే ఎంత పెడతావు? నువ్వు 200 అన్నావు కదా, రోజుకి ఎంత పెడతావు ఖర్చు దీని మీద? ఖర్చు అంటే 200 అవుతుంది. ఎందుకంటే ఒక గ్లాస్ ప్యాకెట్ 2 తెచ్చుకున్నాం అనుకో, ఒకటి అయిపోతుంది, ఒక్కోసారి 2 అయిపోతాయి అట్లా. ఉప్పు అది ఒక 2 రోజులు 3 రోజులు పడుతుంది. మసాలా ఉప్పు మాకు. చక్కెర అది 1 కిలో తెచ్చుకుంటాం, కేజీ తెచ్చుకుంటాం అనుకో, అది 40 రూపాయలు కేజీ కదా, అది 1 కేజీ తెచ్చుకుంటాము, అది ఒక రోజు వస్తుంది. మరి ఐస్ 50 రూపాయలు. 50 రూపాయలు అంటే 50 రూపాయలు ఐస్ ఒక రోజుకా? 50 వేసుకుంటాం. 50 రూపాయలు సరిపోతుందా? గిరాకీని బట్టి అది. అవునా? ఎంత ఉంటుంది 50 రూపాయలు ఐస్? ఎంత వస్తుంది నీకు క్వాంటిటీ? ఇది బాటిల్ నిండుతుంది దీన్ని అంతా. మరి నీళ్ళు ఎలా తెచ్చుకుంటావు నువ్వు? నీళ్ళు క్యాన్ కొనుక్కుంటాం ఇక్కడ. ఎన్ని క్యాన్లు? 2. క్యాన్ ఎంత పడుతుంది? 20. ఎన్ని క్యాన్లు పడతాయి? 2 పడతాయి. రోజుకి 2 క్యాన్లు 40 రూపాయలు నీళ్ళకి. 40. నిమ్మకాయ ఏమో 15 రోజులకి 3,000. ఐస్ ఇవన్నీ. అంటే నిమ్మకాయ ఇది తీసేస్తే నీకు మిషన్ ఇవన్నీ తీసేస్తే 200 ఖర్చు. చక్కెరకి ఎక్కువ అంటే ఇక వాడము. నేను డైలీ అయితే అట్లా తెచ్చుకుంటాను కాబట్టి నాకు అంతా అనిపిస్తుంది. ఎలా ఉందమ్మా? ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళి పని చేస్తే టైంకి వెళ్ళాలి, టైంకి రావాలి, 8 గంటలు ఖచ్చితంగా పని తినాలి కదా. ఇప్పుడు మరి నీకు అది మంచిగా అనిపిస్తుందా? అంటే చాలా మంది లేడీస్ అంటానని కాదు, చాలా మంది ఆడవాళ్ళు ఇళ్లలో పనులు చేస్తారు, వాళ్ళని చాలా దారుణంగా మాట్లాడుతూ ఉంటారు. అది అలా మంచిగా ఉందా? నీ సొంతంగా నువ్వు పెట్టుకున్న దాని మీద నీకు ఎలా? ఇదే మంచిగా ఉంటుంది సొంతంగా. మనం టైం బట్టి 1 గంట ముందు వెనుక అయినా రావచ్చు. ఇప్పుడు ఇంట్లో పని తప్పదు కదా, ఇంట్లో పని చేసుకున్నాక కదా రావాల్సింది. లేట్ అయినా పర్వాలేదు, నువ్వే బాస్ ఇక్కడ. ఇప్పుడు అక్కడ అంటే తప్పదు, అది కుదురుతుందా? వాళ్ళు చెప్పిన టైంకి రావాలి. ఎలా అనిపిస్తుంది నీకు ఇది? ఎన్ని సంవత్సరాలు? ఇదే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు 5-6 సంవత్సరాలు అవుతుంది. 5-6 సంవత్సరాలు అవుతుంది. అంటే నీకు నెలకు వచ్చి ఎంత వస్తుంది దీని మీద చెప్పగలుగుతావా? నెలకు అంతా ఎప్పుడు అంత లెక్క అంటే రోజుకి 5,000 అంటున్నావు కదా, ఇంట్లోనే ఖర్చు పెట్టేసుకుంటాం కదా, అంత ఆదాయం ఏముండదు. అంటే దీని మీద నీ ఖర్చులు పోను ఏమైనా మిగులుతుందా? నెలకి మిగులుతుంది. సో వ్యూవర్స్ చూసారు కదా, సోడా బండి మరి రోజుకి 200 పెట్టుబడి, వచ్చే ఆదాయం 500. లాభమే కానీ నష్టమే లేదని చెప్తున్నారు మరి ఆంటీ. ఓన్లీ సోడా బండే కాదు, మరి ఇంకొకటి కూడా ఉంది పక్కన. ఆంటీ మరి ఇదేంటి? చాయ్ బండి.
చాయ్ బండి గాయస్ చూస్తున్నారు కదా, సోడా బండి కాదు, ఆంటీ ఒక్కరే బాస్ ఇక్కడ మొత్తానికి. సోడా అయిపోయింది, సోడాతో పాటు అక్కడి నుంచి మళ్ళీ ఇది కూడా మీరే చూసుకుంటారా? చూసుకుంటాను. ఇక్కడ ఏమేమి చేస్తారు? ఇక్కడ నీళ్ళ బాటిల్స్, గుట్కలు, సిగరెట్స్ అవే. నీళ్ళ బాటిల్ అంటే ఇది ఎట్లా రోజు తెస్తారా లేకపోతే? రోజు ఏం దేను, ఇవి వారానికి ఒకసారి అట్లా తెస్తాను. సోడా బండి అయితే లాభమేగా నష్టమే లేదన్నారు. మరి దీని మీద ఎలా ఉంటుంది మీకు? దీని మీద అంటే ఇది పెట్టుబడి ఏం లేదమ్మా, ఇది దీనికి తేవాలే పెట్టాలి, ఉండాలి, పెడతా ఉండాలి. తక్కువ అంటే ఏదో పెట్టాలని పెట్టుకున్నా, ఇట్లా రెండు నడిపించుకోవాలని నడిపించుకుంటున్నా. అంటే ఇక్కడ బేరమూసి ఇక్కడికి వస్తే అక్కడ బేరమూసి అక్కడ 2 in 1 అనమాట. చూసారు కదా గైస్, బాస్ ఇజం తనే చేసుకుంటున్నారు, ఒకరి కింద పని చేసిన అవసరం లేదు. తనే పెట్టుబడి, తనకి లాభము, ఒకటి కాదు 2 చేస్తున్నారు. అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడికి. ఇంకొక విషయం చెప్పమ్మా, ఇప్పుడు ఈ బాటిల్స్ ఇవి అన్నావు కదా, మరి ఈ బండి చూస్తే ఈ బండికి కూడా పెట్టుబడి పెట్టే ఉంటావు కదా, దీనికి ఎంత పెట్టావు? చాలా 10 ఏళ్ళకి ఎక్కువ. అప్పుడే ఎంత పెట్టావు? 5,000 తెచ్చావు. 5,000 తెచ్చావు. అంటే ఇక్కడ నీకు ఓన్లీ బండి ఇక్కడే ఉంచేస్తావా? ఇక్కడనే పెట్టేస్తా. ఎప్పుడు వస్తావు, ఎప్పటి వరకు ఉంటావు రాత్రి ఇక్కడ? 11 గంటలకు వస్తాను, నైట్ 8 గంటలకు వెళ్ళిపోతాను. 10 గంటలకు వచ్చిన అంటే 8 గంటలు డ్యూటీ అన్నట్టే. నీకు 9 గంటలు చేస్తున్నావు డ్యూటీ, నువ్వే బాస్ కాకపోతే. సో ఎలా అనిపిస్తుంది ఓవరాల్ గా? అంటే నువ్వు చాలా మంది ఆడవాళ్ళు అది ఇది చెయ్యాలి, నేను ఏదైనా చేయాలి అనుకుంటారు. కొంతమంది లేడీస్ బయటికి రారు కదా, మరి ఇలా వచ్చి నువ్వు ఇలా రోడ్డు పైన. నేను కూడా వచ్చేదాన్ని అసలు కాదు, కానీ ఇక కొంచెం ఇక ఇంట్లో పరిస్థితి బట్టి ఇక రావాల్సి వచ్చింది. ఎలా అనిపిస్తుంది నీకు చేయడం వల్ల? పర్వాలేదు, చేస్తాను, మంచిగా చేస్తాను. చేతికి అయితే డబ్బులు ఏదో అందుతున్నాయి, నీ కుటుంబాన్ని పోషించుకుంటున్నావు, అంతే కదా. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ చూసారు కదా, మరి ఈ రోజు మీకు చెప్పాను చిన్న బిజినెస్ గురించి. మరి ఆంటీ అయితే 2 in 1 చేస్తున్నారు. బాసిజం ఇక్కడ ఎవరికి మాట టైంకి రావాలి, టైంకి వెళ్ళాలని ఏమీ లేదు. 200 పెట్టుబడి పెట్టి 500 సంపాదిస్తున్నారు రోజుకి. లాభమే కానీ నష్టం అయితే లేదని చెప్తున్నారు. ఒకటి కాదు, మళ్ళీ వాటర్ బాటిల్ బిజినెస్ కూడా చేస్తున్నారు. చాలా మంది లేడీస్ కూడా నేను అది చేయాలని ఇది చేయాలి అని అనుకుంటారు. కొంతమంది బయటకు వచ్చేయడానికి సిగ్గుపడుతూ ఉంటారు. మరి ఆంటీ లాంటి వాళ్ళు ఒక మంచి ఇన్స్పిరేషను. మరి మరొక వీడియోతో మరొక బిజినెస్ ఐడియాతో మీ ముందు ఉంటాను. వీడియో జర్నలిస్ట్ రాబర్ట్తో నవీన, సుమన్ టీవీ.